Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is the fifth lecture in our testing of hypothesis. ఏం చేస్తున్నాము టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో ఫిఫ్త్ లెక్చర్ అండి. ఇది COSM, MSF అండ్ P&S వాళ్ళందరికీ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందులో నేను ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ Z టెస్ట్లో మనకి సింగిల్ మీన్ ఫర్ Z టెస్ట్ సాల్వ్ చేసాము. ఇప్పుడు Z టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటే ఫస్ట్ దానికి ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటే మీరు Z టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్కి వెళ్ళాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాము. ముందుగా ఈ వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్కి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, Z టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అని ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ద గివెన్ ప్రాబ్లమ్ ఇట్స్ హ్యావింగ్ 2 శాంపిల్స్. ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మనకి 2 శాంపిల్స్ ఉండాలి విత్ 1 మీన్ అండ్ SD. మీన్స్ అండ్ ఎస్డీస్, మీన్ ఉండాలి, ఎస్డి ఉండాలి. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని Z టెస్ట్ ఫర్, దెన్ విల్ గో ఫర్ ద Z టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ కండిషన్ యూజ్ చేస్తాము. అందులో వాట్ ఈస్ అవర్ స్టెప్స్, జనరల్ ఫామ్ మనకి ఏమని తెలుసు, యూ హ్యావ్ టు రైట్ నల్ హైపోథసిస్ H0 యూ కెన్ కన్సిడర్, దట్ ఈస్ μ1 ఈక్వల్ టు μ2. ఇక్కడ H0 అనేది స్టాండర్డ్ ఉంటుంది. μ1 అనేది ఏంటిది, మనకి ఫస్ట్ శాంపుల్ నుంచి తీసుకుంటున్నాము. μ2 అనేది ఫ్రమ్ సెకండ్ శాంపుల్ మీన్. ఓకే, తర్వాత ఆల్టర్నేట్ హైపోథసిస్ అనేది ఇస్తే కనుక ఐదర్ ఇట్ మే బి లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఇవ్వచ్చు. ఇస్తే 1 టైల్, ఇవ్వకపోతే నాట్ ఈక్వల్ అనుకుంటాం, దెన్ 2 టైల్. ఎందుకు 1 టైల్ 2 టైల్ యూజ్ ఏంటి, మనకు టేబుల్ వాల్యూ దగ్గర 1 టైల్ 2 టైల్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్లో కావాలి కాబట్టి దెన్ యూ కెన్ రైట్ ఐదర్ ఇట్ 1 టైల్ ఆర్ 2 టైల్. ఓకే, తర్వాత లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ప్రాబ్లంలో ఇస్తారు మ్యాక్సిమం 5% ఆర్ 1%, 2 ఆర్ 10%. ఇవ్వకపోతే మీరు బై డిఫాల్ట్గా 5% తీసుకోవాలి. 0.05 అంటే 5% వస్తుంది. మనకు తెలుసు కదా, ఇందాక టేబుల్ వాల్యూలో నేను చెప్పాను కదా, ఆల్ఫా తీసుకొని 5%, 1%, 2%, 10%. ఇది 2 టైల్లో ఉంటుంది. 2 టైల్ అంటే ఆల్ఫా, 1 టైల్లో 2 ఆల్ఫా. ఈ వాల్యూస్ అన్నీ నేను ముందు క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి ప్రాబ్లంకి నోట్ చేస్తున్నాను. ఇది 1.96 అవుతుంది, 2.58, 2.33, 1.645. ఓకే, ఇది మనకి టేబుల్ వాల్యూస్. ఓకే, ఈ టేబుల్ వాల్యూని మనకి ఎక్కడ యూజ్ చేస్తామో, క్యాలిక్యులేషన్ కన్క్లూజన్లో మనకి Z వాల్యూ వస్తుంది కదా, దానికి ఇఫ్ యూ గెట్ ద Z వాల్యూ ఈజ్ నెగటివ్, దెన్ అప్లై ద mod Z, దట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవర్ టేబుల్ వాల్యూ, దెన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ యాక్సెప్ట్ అవర్ H0 ఆర్ ఎల్స్ రిజెక్ట్ H0. ఇది ఎలా అంటే, ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ యూజ్ చేయాలి. తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్స్కి ఫార్ములా ఏంటిదంటే, ఎప్పుడు 2 శాంపుల్స్ ఉన్నప్పుడు, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఉన్నప్పుడు, ఇది మన టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా. ఏంటి ఫార్ములా, X బార్ మైనస్ Y బార్. ఓకే, X బార్ మైనస్ Y బార్ అంటే 2 డిఫరెంట్ ఆఫ్ మీన్స్ ఇస్తారు. ఇక్కడ from first population variance and second sample variance. First sample, this is size of the first sample and size of the second sample. Put all the values here, you will get our Z value. If it is negative, apply the mod Z, or else compare Z is less than or equal to Z table value. ఇప్పుడు 2 టైల్ ఇచ్చారనుకోండి, 2 టైల్ ఇస్తే 2%కి 2 టైల్ వాల్యూ ఎంత, 2.33. నాకు ఎంతో వాల్యూ వచ్చింది, దాన్ని ఈ వాల్యూతోని కంపేర్ చేయాలి. ఈ Z వాల్యూ వచ్చిన వాల్యూ దీనికంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద టేబుల్ వాల్యూ, యాక్సెప్ట్ ద H0 ఆర్ ఎల్స్ రిజెక్ట్ ద H0. ఈ విధంగా మనకి Z టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ నోట్ డౌన్. చూడండి, ఈ ప్రాబ్లం కూడా చాలాసార్లు అడిగారండి. ఏమని ఇచ్చారు మనకి ప్రాబ్లంలో, ద మెయిన్ ఆఫ్ 2 లార్జ్ శాంపిల్స్. ఏమంటున్నాను నేను, ద మెయిన్ ఆఫ్ 2 లార్జ్ శాంపిల్స్ ఆఫ్ సైజ్ 1000 and 2000 and numbers are 67.5 inches and 68.0 respectively. Can the samples be regarded as drawn from the same population of standard deviation 2.5 inches అన్నారు. ఈ ప్రాబ్లంలో మనకి 2 లార్జ్ శాంపుల్లో 2 శాంపిల్స్ ఇచ్చారు, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనం 2 లార్జ్ శాంపిల్స్లో అంటే
మనకేంటి 2 శాంపిల్స్ ఉన్నప్పుడు మనకి సెట్ టెస్ట్ చేయాలి ఇక్కడ. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమనుకుంటున్నాను నేను, μ1 μ2 అనేది 2 శాంపిల్స్ అనేవి ఏమంటున్నాను, మీన్ ఆఫ్ ద 2 పాపులేషన్స్. ఇక్కడ చూడండి μ1 μ2 అనేది ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇది ఫస్ట్ పాపులేషన్ అండ్ ఏమంటున్నాను నేను, సైజెస్ నెంబర్ ఆఫ్ రెస్పెక్టివ్లీ శాంపుల్ రిగార్డ్స్ డ్రాన్ ద పాపులేషన్. అంటే ఇది ఫస్ట్ శాంపుల్ నుంచి వస్తుంది పాపులేషన్, ఇది సెకండ్ శాంపుల్ నుంచి వస్తుంది పాపులేషన్ వాల్యూ. ఓకే, దట్ శాంపుల్ మీన్. ఓకే, ఈ తర్వాత ఏం చేశాను నేను, పాపులేషన్ ఆఫ్ ఎస్డి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దట్ పాపులేషన్ ఇస్ మాత్రం 2.5 ఇచ్చారు. అంటే నేను సిగ్మా 1 2.5 తీసుకుంటున్నాను, సిగ్మా 2 అంటే బోత్ ఇండికేట్స్ సిగ్మా అని రాయొచ్చు మనం. ఓకే, తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద నల్ హైపోథసిస్ H0. Here it is the standard in this case and the sample have been drawn from the sample population, right? That is standard deviation 2.5. ఓకే, అండ్ అప్పుడు అది ఏమవుతుంది, బోత్ ఆర్ సేమ్ అంటుంది. బోత్ ఆర్ సేమ్ కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ దెన్ μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 అవుతుంది. ఓకే, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ద null hypothesis. and what is our alternate hypothesis H1 ఏమి ఇవ్వలేదు కాబట్టి μ1 not equal to μ2. తర్వాత ద టెస్ట్ స్టాటిస్టిక్స్ ఈజ్ మనకి ఫార్ములా ఏంటిది, మనకి 2 లార్జ్ శాంపిల్స్ ఇచ్చినప్పుడు మనకి ఏమని చెప్పొచ్చు, 2 శాంపిల్స్ ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ నుంచి ఇది ఫార్ములా అండి. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి డేటాలో అన్ని వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ 67.5 68. ఓకే, ఈ రెండిట్లో ఇది 2.5 కదా, టేక్ ఇట్ అవుట్, అప్పుడు 1/n1² 1/n2² అని రాయొచ్చు. ఓకే, 1 second, 1/n1 అండి ఇది, సారీ n1 n2 నాట్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేను ఈ శాంపుల్ని 2.5 స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్ ఇది ఉంటుంది, సింప్లిఫై చేస్తే అవర్ వాల్యూ ఈజ్ -5.16. కానీ నేను మీకు ప్రతి ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి వాల్యూ ఏంటంటే టేబుల్ వాల్యూ ఏమని చెప్పాను నేను, ఇక్కడ ఏమంటున్నాను, సిగ్నిఫికెన్స్ ఈజ్ వాట్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏమి ఇవ్వలేదు కదా మనకి. ఏమి ఇవ్వకపోతే మనం ఏమనుకోవాలి, బై డిఫాల్ట్ ఇట్ ఈస్ 5%, బై డిఫాల్ట్ 5% నాట్ ఈక్వల్ టు కాబట్టి ఇది ఏ టైల్కి వెళ్ళాలి, నేను నాట్ ఈక్వల్ కాబట్టి 2 టైల్కి వెళ్ళాలి. 2 టైల్లో 5% వాల్యూ ఒకటి 1.96 అండి, ఇంకోటి 1.645. ఇది 2 టైల్కి, ఇది 1 టైల్కి 5% వాల్యూ 1.96 కదా. సిగ్నిఫికెన్స్ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 1.96. ఇప్పుడు నాకు క్యాలిక్యులేట్ Z వాల్యూ అనేది నెగిటివ్ వచ్చింది, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, అప్లై ద మోడ్ ఆఫ్ దిస్ వాల్యూ, మోడ్ దట్ ఈస్ 5.16 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ అవర్ సిగ్నిఫికెన్స్ వాల్యూ. అంటే లెస్ దెన్ వస్తే టెస్ట్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి హెన్స్ ద నల్ హైపోథసిస్ ఇస్ రిజెక్టెడ్. లైక్ దట్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకేనా, అర్థమైంది కదా, జస్ట్ నోట్ డౌన్. చూడండి, ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఇది నాకు 2008, 9, 15, 19లో అడిగారండి. ఏమని చూడండి, ఎ రీసెర్చర్ వాంట్స్ టు నో ద ఇంటెలిజెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. ఏమంటున్నారంట, ఈ సెలెక్టెడ్ 2 గ్రూప్స్ని సెలెక్ట్ చేశారు. ఏంటండి, two groups of students selected. In the first group there 150 students. First group లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 150, having mean IQ of 75 with SD 15. అంటే ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ 150, వాటికి ఐక్యూ ఆఫ్ మీన్ ఈజ్ 75 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 15. అండ్ ద సెకండ్ గ్రూప్ దేర్ ఆర్ 250 స్టూడెంట్స్. హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద సెకండ్ గ్రూప్, 250, దట్ హ్యావింగ్ మీన్ ఆఫ్ ఐక్యూ అంటే x2 70 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా 2 square is 20. Is there any significance difference between the mean and 2 groups antunnaru? Here they are given use the significance is 0.051 means 1%. 1% ki significance check cheyamantunnaru. Ikkada nenu first sample lo unnatuvanti
sample number of size ఎంత ఉంటుంది మనకి, number of students in the first sample group is 150 and second sample group is 250. Then first mean of the first group is 75 and second mean of the second group is 70. And what is the standard deviation of the first group? 15 and standard deviation of the second group is 20. అంటే 2 samples మనకి ఏంటిది, 2 samples ఇచ్చినప్పుడు 2 SDs 2 means ఇచ్చినప్పుడు దెన్ విల్ గో ఫర్ Z test ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. ఓకేనా, అందులో మనకి ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, కన్సిడర్ నల్ హైపోథసిస్ H0. ఏమనుకుంటున్నాను, ద గ్రూప్ హ్యావ్ బీన్ కమ్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్ అనుకుంటున్నాను. సేమ్ పాపులేషన్ అయినప్పుడు ఏమవుతుంది, μ1 ఈజ్ ఈక్వల్ టు μ2 అనుకుంటాను. దెన్ దెర్ ఈజ్ నో డేటా ఫర్ ఆల్టర్నేట్, దెన్ యూ కెన్ కన్క్లూడ్ దాట్ H1 alternate hypothesis is μ1 is not equal to μ2. నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు ఇది ఏమవుతుంది, 2 టైల్ టెస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను టెస్ట్ స్టాటిస్టిక్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్కి ఫార్ములా ఏంటిది, Z ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ టెస్ట్ Z టెస్ట్ ఫర్ స్టాటిస్టిక్స్ ఫార్ములా. దీంట్లో నేను ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. వి నో దట్ ఫస్ట్ శాంపుల్ వాల్యూ అండ్ సెకండ్ శాంపుల్ వాల్యూ అండ్ ఫస్ట్ డీవియేషన్, సెకండ్ డీవియేషన్, ఫస్ట్ శాంపుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ సెకండ్ శాంపుల్ నెంబర్ ఆఫ్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే I'll get the value is 2.7116 is our Z వాల్యూ. ఇక్కడ నేను టాబులర్ వాల్యూ అనేది 1% ఫర్ 2 టైల్. 1% ఫర్ 2 టైల్ అంటే నేను ఆల్రెడీ ప్రతి ప్రాబ్లంలో చెప్పాను ఏంటిది, 1% ఫర్ 2 టైల్ వాల్యూ 2.33, సిగ్నిఫికెన్స్ ఇస్ 2.33. అవునా, టేబుల్లో చూసుకోండి కావాలంటే. బట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ 2.7116 అంటే 2.7116 ఈజ్ గ్రేటర్ దెన్ 2.33. అంతే కదా, Z వాల్యూ అనేది ఈ మన సిగ్నిఫికెన్స్ వాల్యూ కంటే పెద్దది. కాబట్టి ఏమన్నాను నేను ఇక్కడ, సిగ్నిఫికెన్స్, హెన్స్ ఏమన్నా క్యాలిక్యులేటెడ్ Z ఈజ్ గ్రేటర్ దెన్ అవర్ టేబుల్ వాల్యూ. ఫ్రమ్ దట్ హెన్స్ వి రిజెక్ట్ దట్ గ్రేటర్ దెన్ అంటే ఏమన్నాను, దెన్ వీ కెన్ రిజెక్ట్ ద నల్ హైపోథసిస్ నల్ హైపోథసిస్ ఎట్ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ కన్క్లూడ్ దట్. నేను అది ఏమంటున్నాను, హైపోథసిస్ని రిజెక్ట్ చేస్తున్నా అంటే వాట్ ఈజ్ అవర్ క్లెయిమ్ ఏంటి, ఇక్కడ సేమ్ గ్రూప్ నుంచి వచ్చిండ్రు అనుకున్నాను కానీ రిజల్ట్ నాకు రిజెక్ట్ వచ్చింది. అంటే ఏమన్నాను నేను, వీ కెన్ కన్క్లూడ్ దట్ ద గ్రూప్ హ్యావ్ నాట్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. సేమ్ గ్రూప్ నుంచి వచ్చిండ్రు అనుకున్నాను కానీ శాంపుల్ అనేది Z వాల్యూ అనేది గ్రేటర్ దెన్ అవర్ సిగ్నిఫికెన్స్ వాల్యూ. ఓకే, కాబట్టి నేను మన ఆల్టర్నేట్ హైపోథసిస్ రిజెక్ట్ చేస్తాను. ఈ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా మీకు కావాల్సింది Z టెస్ట్. సింగిల్ శాంపుల్ ఉంటే ఏంటి, 2 శాంపిల్స్ ఉంటే ఏంటి, స్టాండర్డ్ మీన్ డీవియేషన్ ఉంటే ఏంటి, ప్రపోజిషన్ ఉంటే ఏంటి, నెక్స్ట్ చూద్దాము. ఓకేనా, ఈ విధంగా మీరు చూసినట్లయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ ఇస్ వెరీ ఈజీ. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.